ఈరోజు అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియు కలగలేదు. కొట్టగట్టిగా చెప్పును. దేవునికి ఇష్టమైనటువంటి భక్తి, దేవునికి ఇష్టమైనటువంటి భక్తి మనము చేయగలిగితే దేవుడు మన జీవితంలో గొప్ప అద్భుతము జరిగిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 1వ వచనం. చూడండి, ఒక నిమిషం ఆగండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 23వ వచనంలో వాక్యం ఇలా ఉంది: అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హాని కలగలేదు. ప్రైజ్ ది లార్డ్. ఏ హాని ఎందుకు కలగలేదంటే తనలో ఉన్నటువంటి భక్తి కలిగినటువంటి వారిలో ఉన్నటువంటి లక్షణాలు ఈరోజు మనం బైబిల్ గ్రంథంలో ధ్యానిద్దాము. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, భక్తి కలిగినటువంటి వారు ఎలా ఉంటారు? అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 1వ వచనం. అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 1వ వచనం. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అని భక్తిపరుడొకడు కైసారియలో ఉండెను. అతడు తన అందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడయుండి ప్రజలకు బహు ధర్మము గలవాడై. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఎవరు ఆయన? మైక్లో చెప్పాలి. కొర్నేలు. నెంబర్ 1 భక్తిపరుడు ఆయన. ఇంటి వారితో మంచి సాక్ష్యము కలిగినటువంటి వ్యక్తి. మంచి సాక్ష్యము మనకుండాలి. సాక్ష్యము కోల్పోతే జీవితం కోల్పోయినట్టే. దేవునికి ఇష్టమైనటువంటి భక్తి. ఏదో భక్తి చేస్తున్నామంటే భక్తిని హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం అంటే స్తుతించడమో ఆరాధించడమో నిజమైన భక్తి కాదు. ఆమేన్. నిజమైన భక్తో కాదు. నిజమైన భక్తి ఏంటి అంటే ఇంటి వారితో మంచి సాక్ష్యము కలిగి ఉండాలి. చరణ ఎప్పుడు చూసినా పడుకుంటాడు. అనిలా మొన్నటి వరకు ఇట్లా అనుకున్నా, ఇప్పుడు ఇట్లా. నందినినా దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. మంచి భక్తి ఏంటి అంటే ఇంటి వారి దగ్గర సాక్ష్యము కలిగి ఉండాలి. కొట్టు గట్టిగా చప్పట్లో హల్లెలూయా. నెంబర్ 1 ఇంటి వారికి సాక్ష్యము కలిగి ఉండాలి. నెంబర్ 2 ధర్మము చేయుట. ధర్మము చేయాలి. ఈరోజు ధర్మము చేసేవారు లేరు. ఎంతసేపటికి ధర్మము చేసినటువంటి వారికి వెన్నుపోటే. ధర్మము చేసినటువంటి వారికి వెన్నుపోటు. ధర్మానికి ధర్మం లేదు. ధర్మానికి చేదు, కీడు, మోసం. ఈ సొసైటీలో నడుస్తున్నది ఏంటిదంటే ధర్మము చేసిన వారికి ధర్మము లేదు. ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టారనుకోండి, పుణ్యానికి పెట్టిండా, వాడికి ఎక్కడి నుంచి వచ్చితేనే కదా. ఎవరైనా కొద్దిగా సహాయం చేశారనుకోండి, ఉట్టిగిన ఇచ్చిండా. ప్రైజ్ ది లార్డ్. నాకు తెలిసిన ఒక బ్రదర్ ఉన్నారనమాట. దేవుడు ఆయనకు భారం ఇచ్చాడు. నెలకొక మందిరానికి హెల్ప్ చేస్తూ ఉంటాడు ఆయన.
నాకు చెప్తాడు ఆయన, అన్నా ఎవరైనా ఒక బీద సేవకులు ఉంటే చూడండి, ఆయనకి హెల్ప్ చేయాలని ఉంది నాకు. నెలకొక్కరితో నేను తీర్మానం తీసుకున్న దేవునితో, నెలకొక సేవకుడికి నేను సహాయం చేయాలని చెప్పి తీర్మానం తీసుకున్నాడు. తీర్మానం తీసుకుంటే ఏమైంది, నేను ఒక సేవకుడిని రిఫరెన్స్ అంటే ముందు పెట్టింది. సేవకుడు బాగా కష్టపడుతున్నాడని, చర్చికి ఏం కావాలి, రేకులు లేవు, రేకులు స్పాన్సర్ చేస్తారేమో అని చెప్పి అడిగాను. రేకులు స్పాన్సర్ చేస్తారేమో అని చెప్పి అడిగితే రేకులు వాళ్ళు స్పాన్సర్ చేశారు. నేనన్నా కృతజ్ఞతగా వాళ్ళకి ఏదైనా థ్యాంక్ యూ చెప్పు అంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా, పుణ్యానికి ఇచ్చిండా, ఈ ఫోటోలు తీసుకుంటాడు, ఈ ఫోటోలు తీసుకొని ఆయన ఎవరికో పంపిస్తాడు, మన మీద ఆయన డబ్బు సంపాదిస్తాడు. వామ్మో, అసలు చి 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 ప్రభువా, ఇలాంటి వ్యక్తిగా నేను ముందుపడి సహాయం చేయించింది. మరొక వ్యక్తి స్లాబ్ వరకు వచ్చి ఆగిపోయింది. ఐరన్కి ఎంత అవుతుంది బాబు అంటే 75,000 అవుతుందండి. 75,000 అయితే మొత్తం చర్చి మొత్తం అయిపోతుంది అంటే ఇంకొక బ్రదర్కి దేవుడు దర్శనం ఇచ్చి ఆ బ్రదర్కి రిఫరెన్స్ చేసినాను. వాళ్ళకేదో ఫోటో తీసుకొని వెళ్తారు, వాళ్ళు ఫోటోలు తీసుకొని వెళ్ళే బాపతి కాదు. దేవుని కొరకు బ్రతకాలా, దేవుని కొరకు చచ్చిపోవాలా, దేవుని కొరకు నిలబడాలని ఆశతో ఉన్నవాళ్ళు వాళ్ళ కష్టార్జితంతో నెలకొకరికి దశమ భాగాలు ఇవ్వడంతో పాటు ఇలా చేయాలని వాళ్ళు చేస్తూ ఉన్నారు. ప్రియ దేవుని జనాంగమా, ధర్మము చేసినటువంటి వారికి అధర్మము చేయడం, ధర్మము చేసినటువంటి వారికి కృతజ్ఞత లేదు. గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్, మర్యాద అనేది ఇచ్చి పుచ్చుకోవాలా. ధర్మము చేసినటువంటి వారికి, ధర్మము చేసినటువంటి వారి మీద నిందలేస్తున్నావు నువ్వు. వారి ద్వారా లబ్ధి పొందుకొని వారి మీదనే వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తాయిరా బాబు, వాళ్ళు ఎంప్లాయీస్ రా, వాళ్ళ కష్టార్జితంలో నుంచి పంపించారు వాళ్ళు. అదేదో అంటారు కదా, పచ్చ కామెరలోకి లోకమంతా పచ్చగానే కనపడుతుంది, లోకమంతా పచ్చగానే కనపడుతుంది. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, అందుకనే మొన్న ఇల్లులు కూలిపోయిన వాళ్ళకి మన పరిచర్య నుంచి హెల్ప్ చేసినాం. ఒక ఇంటికి వచ్చి 10,000 రూపాయల చొప్పున చేసినాం. వాళ్ళు అయ్యా 3 నెలలు తిన్నామయ్యా, మీరు చల్లగా బతకాలయ్యా, మీరు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలయ్యా అని చెప్పి నెల రోజులు ఫోన్లు చేశారు వాళ్ళు. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. ఎంత సాటిస్ఫై అనిపించిందంటే అంత మనస్ఫూర్తిగా ఆనందం, మనస్ఫూర్తిగా సంతోషం. ఒక 5,000 రూపాయల సరుకులు, ఒక 5,000 రూపాయల డబ్బులు వాళ్ళ చేతిలో పెట్టి ఒక్కొక్క ఇంటికి 10,000 రూపాయల చొప్పున పంచినాం. అసలు ఎంత హ్యాపీ అనిపించిందంటే చాలా హ్యాపీ. చల్లగా బతుకుకోడక వీడియోలు చూసినావు కదా, ఎంత హ్యాపీ. ఆమెన్. వీళ్ళకు చెల్పిస్తా ఫోటోలు తీసుకుంటారు ఎక్కడికో పోయి. నిజంగా అండి, ఆ రోజు నుంచి మనసు ఇరిగిపోయింది. ధర్మము చేయుట యందు అలసిపోవద్దు, ధర్మము చేస్తా ఉన్నాడు. నిజమైన భక్తి ఏంటి అంటే ఇంటి వారందరిలో మంచి సాక్ష్యము కలిగి ఉండాలి. రెండవదిగా ధర్మము చేయుట,
మూడవదిగా ఏం చేస్తున్నాడు కొర్నేలి? ప్రార్థన చేయువాడు. ప్రార్థన చేస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా? హల్లెలూయా. ఏం చేస్తున్నాడు? ఎల్లప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. భక్తి అంటే ఇంటి వారితో సాక్ష్యం. శ్రీకాంత్ బలా నమ్మకమైన దాసుడా, ఆమె నాన్న. రాఘవయ్య బలా నమ్మకమైన దాసుడా. నువ్వు ఎక్కడైతే ఉంటున్నావో అక్కడ నమ్మకంగా ఉండు. ఏ పరిచర్యలో అయితే ఉంటున్నావో ఆ పరిచర్యలో నమ్మకంగా ఉండు. ఆ పరిచర్యలో ఉంటూ వేస్ట్ గట్ల ఉంటుందా? గిట్లనా? బైబిల్లో అట్లుందా? చప్పట్లు కొట్టమనుందా? అన్య భాషలు ఉన్నాయా? నా నీకు ఈ పరిచర్యలో నచ్చకపోతే వెళ్ళిపోవాలా. అక్కడే ఉంటూ గోతులు తీయడానికి వీలు శాపం. ఇక నువ్వు మనసులో ఒకటి ఉంచుకొని బయట ఒకటి పెట్టుకుంటే స్తోత్రం 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 వస్తుందా జవాబు? వస్తుందా జవాబు? రాదు. నువ్వు ఎంత ప్రార్థన చేసినా రాదు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. హల్లెలూయా. కృప కలుగును గాక. ఆమేన్. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఎంతకాలం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నిజమైన దేవునికి ఇష్టమైనటువంటి భక్తి ఏంటి? దేవునికి ఇష్టమైనటువంటి భక్తి ఏంటిదంటే సాక్ష్యం కలిగి ఉండాలి, ధర్మము చేయాలి, మూడవదిగా ప్రార్థన చేయాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. సాక్ష్యము లేకుండా, ధర్మము చేయకుండా. ధర్మం అంటే ఏంటి? నీ దగ్గర 2 యాపిల్స్ ఉంటే ఒక యాపిల్ని పక్క వాళ్ళకి ఇవ్వు. 2 యాపిల్ దాచిపెట్టుకొని ఇట్లా తింటా ఉంటారు. ఎవరైనా చూడగానే ఏదో తింటున్నావు ఏంటి అంటే మేం లేదు. ఏదో తింటున్నాను అంటే ఏం లేదు. నోట్లో ఏదో ఉందంటే ఇప్పుడే కొంచెం యాపిల్ తిన్నా. హల్లెలూయా. ఇంకొంతమంది అప్పలు తింటా ఉంటారు. నేను అనాథ శరణాలయంలో ఉన్నప్పుడు నేను చూడగానే దాచిపెట్టుకునేటోళ్ళు. వాళ్ళ అమ్మలు, వాళ్ళ బాబాయిలు, వాళ్ళ పిన్నలు అరసలు, గర్జలు, ఇంకేంటి బిస్కెట్లు అవన్నీ తీసుకొచ్చేవాళ్ళు. నా కోసం తీసుకొచ్చేటోళ్ళు ఎవరు ఉండరు కదా. దాచిపెట్టుకొని జేబులలో ఇట్లా పెట్టుకొని, దాన్ని ఏమంటారు, మిక్సర్ లెక్క ఉంటుంది అది, దాని పేరేంటి, కారపూసని వాళ్ళు మెత్తగా ఇట్లా అని ఒక పేపర్లు వేసుకొని జేబులో వేసుకునేటోళ్ళు. వాళ్ళు ఇలా తీసి ఇలా తినేటా ఉండేవాళ్ళు. నేను చూసేటోడిని. వాళ్ళు చూడగానే మళ్ళీ తేజగాడు అడుగుతాడేమో. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, నీ దగ్గర ఏదైనా ఉంటే 2 ఉంటే 1 ఇవ్వు. కొర్నేలులో ధర్మము చేసే గుణం ఉంది. కొట్టు గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. ధర్మము చేయడములో అలసిపోవద్దు. అపోస్తుల కార్యం 13వ అధ్యాయం. అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 43వ వచనం.
అపోస్తుల కార్యం సమాజ మందిరంలోని వారు, అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 43వ వచనం. సమాజ మందిరంలో వారు, సమాజ మందిరంలో వారు లేచిన తర్వాత అనేకులు యూదులను, భక్తి పరులైన యూదా మత ప్రవిష్టులను, పౌలును, బర్నబాను వెంబడించారు. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా. దేవునికి ఇష్టమైనటువంటి భక్తి ఏంటిదో తెలుసా? బర్నబాను, పౌలును ఆనాడు విశ్వాసులు ఏం చేశారు? వెంబడించారు. బాబు ఏం చేశారు నాయన? వెంబడించడం అంటే దేన్ని వెంబడించాలా? హలో, దేన్ని వెంబడించాలా? సేవకుడిని వెంబడిస్తే దీవించబడతారు. ఫేస్బుక్ని, ట్విట్టర్ని, ఇన్స్టాగ్రామ్ని ఫాలో అయితే ఏమవుతుంది? నువ్వు అన్ఫాలో అవుతావు. సేవకుడిని వెంబడించాలా? ఈరోజు సేవకుడిని వెంబడించడం ఆపేశారు. సభలు ఉన్నాయంటే, మీటింగ్స్ ఉన్నాయంటే సేవకుడు చెప్పిన మాట వినుడు లేదు. లూసిఫర్ చెప్పిన మాట వింటారు. సేవకుడితో వెళ్తే ఏముంటుంది? ఇంటి దగ్గర ఉంటే ఎంజాయ్ ఉంటుంది. సేవకుడితో ఉంటే ఏముంటుంది? ఏముండదు. ఇంటి దగ్గర ఉంటే ఐపీఎల్ మ్యాచ్ చూడొచ్చు, ఇంటి దగ్గర ఉంటే కబడ్డీ చూడొచ్చు, ఇంటి దగ్గర ఉంటే సినిమా చూడొచ్చు, సీరియల్ చూడొచ్చు. ఈరోజు సేవకుడిని వెంబడించేవారు లేరు. దేవునికి ఇష్టమైనటువంటి భక్తి ఏంటిదో తెలుసా? సేవకుడిని వెంబడించేవారు. కొట్టుగట్టిగా చెప్పలు, కొట్టుగట్టిగా చెప్పలు. హల్లెలూయా. దేవునికి ఇష్టమైనటువంటి భక్తి అది. దేవునికి ఇష్టమైనటువంటి భక్తి ఏంటిదంటే సేవకుడిని వెంబడించాలి. అమ్మా అలా చేయకమ్మా, అలా వద్దమ్మా, మాటింటారా? నానా తాగకు, నానా తిరగకు, నానా అంటే వింటారా? త్రాగుబోతులను వెంటాడుతారు, సినిమాలు చూసే వాళ్ళతో తిరుగుతారు, పోయి హాస్పిటల్ పాలవుతారు. సేవకుణ్ణి వెంబడిస్తే నీకు స్వస్థత, సేవకుణ్ణి వెంబడిస్తే నీకు ఆశీర్వాదం, సేవకుణ్ణి వెంబడిస్తే మునుపెన్నడూ చూడని దీవెనలు. కొట్టు గట్టిగా చప్పట్లు, కొట్టాల గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. దేవునికి నిజమైన భక్తి, దేవునికి ఇష్టమైనటువంటి భక్తి ఏంటి? ఆ ప్రజలు ఎవరిని వెంబడించారమ్మా? ఎవరిని వెంబడించారు? బర్నబాను, పౌలును. ఈరోజు నీ సేవకుడిని వెంబడిస్తున్నావా? సేవకుడు చెప్పిన మాటలు వింటున్నావా? చాలామంది సేవకుడు చెప్పిన తర్వాత, బాబు దేవుడు నీకు చెప్పింది ఇది, నువ్వు ఇది చేయాలంటే సరే పాస్టర్ గారు, తర్వాత ఏమవుతుంది? తర్వాత ఏమవుతుంది? అయ్యగారు నా వల్ల కాదు, అన్నీ బాగున్నాయి కానీ ఈ ఆర్థిక ఇబ్బందులే బాగాలేవు, జేబులో రూపాయి బిల్ల లేదు. నువ్వు ఉంటే డబ్బుకైనా దగ్గరుండు, లేకపోతే దేవునికైనా దగ్గరుండు. ఇటొక కాలు ఇటొక కాలేసి నడుస్తే దేవుని పరిచర్య సిరి, దేవుడు. ఇది సిరి, ఇది దేవుడు. ఉంటే సిరికైనా దగ్గరగా ఉండు, లేకపోతే దేవునికైనా దగ్గర. రెండు కావాలయ్య గారు, ఉద్యోగం కావాలా, పరిచర్య కావాలంటే ఏది ఉండదాడ. చాలామంది ఉద్యోగం చేస్తూ పరిచర్య చేస్తూ అంటారు, అదే 5 ఉంటారు ఎన్ని సంవత్సరాలు పరిచర్య చేసిన. ఈరోజు దేవుడు నిన్ను చూస్తున్నాడు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో సేవకులను వెంబడిస్తే చచ్చిపోయేవారు బ్రతుకుతారు. కొట్టు గట్టిగా చప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా. సేవకులను వెంబడించిన ఆ స్త్రీ, రక్తస్రావము కలిగిన స్త్రీ ఏం చేసింది?
తన రక్తధారను దేవుడు కట్టాడు. సేవకులను వెంబడించిన శతాధిపతి జీవితంలో ఏమైంది? సేవకులను వెంబడించిన లాజరు పరిస్థితి ఏమైంది? అద్భుతాలు. సేవకులను వెంబడిస్తే దేవుడు దీవిస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా. అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 14వ వచనం. అప్పుడు లూదియా అను దైవ భక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. దైవ భక్తి కలిగిన స్త్రీ వినుచూ ఉండెను. ఆమె ఊదా రంగు పొడిని అమ్ము తూయాతెర పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయము తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ఇష్టమైన భక్తి ఏంటి తెలుసా? ఇటు వాక్యం చెప్తుంటే అటు రాసుకోవడం కాదు, అది భక్తి కాదు. దేవునికి ఇష్టమైన భక్తి ఏంటి? దేవుని మాటల యందు లక్ష్యం ఉంచాల. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా. వచ్చే వారం నుంచి, రేపటి నుంచి నిన్న ఏమేం చెప్పానో దానికి నిన్న మొన్న ఏమి చెప్పానో మొత్తం నాకు క్లియర్గా చెప్తేనే మీరు చర్చిలోకి రావాలా, లేకపోతే చర్చిలో కూడా అడుగు పెట్టొద్దు మీరు. ఆమేన్. హల్లెలూయా. కృప కలుగునుగాక. దేవునికి ఇష్టమైన భక్తి ఏంటిదంటే దేవుని మాటల యందు లక్ష్యం ఉంచాల. మందిరానికి వెళ్తాం, అయ్యగారు ఏ డ్రెస్ వేసుకున్నాడు, అమ్మగారు ఏ చీర కట్టుకుంది, నా పక్కన ఉన్నటువంటి అక్క నాకంటే మంచి చీర కట్టుకొచ్చిందా, నా పక్కన ఉన్న తమ్ముడు నాకంటే మంచిగా జీన్ వేసుకొని వచ్చాడా, నా పక్కన ఉన్నటువంటి అమ్మాయి చెవులో మంచిగా గుండ్రటి తీసుకున్నదా, రౌండ్ తీసుకున్నదా, ఏలాడు వేసేసుకుందా. బట్టల మీదనో, నగల మీదనో, జుట్టు మీదనో, అబ్బో జుట్టు మీద ఫోకస్ పెట్టే వాళ్ళు చాలా మంది ఉంటారు. నాయన జుట్టు ఇట్లా తిప్పుతారు, ఇట్లా తిప్పుతారు, అందరికి కనపడేటట్టు. దేవుడిచ్చిన జుట్టు అందరికి కనపడాలా? ప్రైజ్ ది లార్డ్. దేవుని మందిరములో మన ప్రవర్తన ఏ విధంగా ఉండాలి? దేవుని మందిరంలో నీ జుట్టు చూపెట్టొద్దు అందరికి. అరే వాళ్ళు జుట్టు చూపించినా నువ్వు చూస్తున్నావంటే జుట్టు మీద ఫోకస్ పెట్టొద్దు, బట్టల మీద ఫోకస్ పెట్టొద్దు, నగల మీద, చీరల మీద. అమ్మో ఈమె చీర నాకంటే మెరిచిపోతుందిగా ఇయ్యాల, భలే ఉందక్క చీర, ఎంత కొన్నావు అక్క, ఓ అక్క జాగ్రత్త, యేసయ్య నీ తొక్క తీస్తాడు. దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవుని మాటల యందే లక్ష్యం ఉంచాలి. మరొకసారి 16వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చదవమ్మా. అప్పుడు లూదియాను దైవ భక్తి గల ఒక స్త్రీ. చూడండి ఏం భక్తి? దైవ భక్తి. లూదియాకి ఏం భక్తి ఉంది నందిని? దైవ భక్తి. ఏం భక్తి ఉంది? దైవ భక్తి ఉంది. చెప్పిందాక వినకపోతే చెడిందాకా చూడాలి. ఆ శాస్త్రం ఉట్టినే పుట్టలేదు అది. లూదియా అనే భక్తురాలు, ఎవరి భక్తురాలు? దేవుని భక్తురాలు ఉండెను. ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదా రంగు పొడి అమ్ము తూయతెర పట్టణస్థురాలు. ఆమె ప్రభు ఆమె హృదయము తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు, చూడు సేవకుడు చెబుతున్న మాటల యందు లక్ష్యం ఉంచెను. లక్ష్యం ఉంచింది. ఆమేనండి. ఆమె దేవునికి ఇష్టమైన భక్తురాలు, దేవునికి ఇష్టమైనటువంటి భక్తురాలు కాబట్టే దేవుని మాట యందు లక్ష్యం ఉంచింది.
ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. దేవుని మాటల యందు లక్ష్యముంచుతున్నావా? చాలా మంది లైవ్ పెట్టుకుంటారు, లైవ్ పెట్టుకొని ఏదో పని చేస్తూ ఉంటారు. దేవుని మాటల యందు లక్ష్యం ఉండరండి, లక్ష్యం ఉండదు వాళ్ళకి. చాలామంది నా సభలకు వస్తారు కదా, కొంతమంది చాలామంది లక్ష్యం ఉంచుతారు. కొంతమంది ఉంటారు బయటికి వెళ్ళి అంటే ఫోన్ రింగ్ అయితే బయటికి వెళ్ళి సోది పెడతా ఉంటారు. లేకపోతే వాక్యం చెప్తున్నప్పుడు ఫోన్ ఇట్లా చూస్తూ ఉంటారు. వాళ్ళని చూస్తే కోపం వస్తుంది నాకు, మామూలు కోపం రాదు. దేవుని సన్నిధిలో వాట్సాప్ చాటింగు, దేవుని సన్నిధిలో ఇన్స్టా చాటింగు, దేవుని సన్నిధిలో ఉంటూ తప్పుడు పనులు చేస్తే తాట తీస్తాడు యేసయ్య. కొట్టు గట్టిగా చప్పట్లో హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని మాటల యందు మాత్రమే ఫోకస్ పెట్టాలి. దేవుని మాటల యందు మాత్రమే ఫోకస్, దేవుని మాటల యందు మాత్రమే ఫోకస్ పెట్టాలి. ఈరోజు నువ్వు ఎవరి యందు ఫోకస్ పెడుతున్నావు? నీ వైపే చూస్తున్నా, నీవు నన్ను చూడాలని నీ ధ్యానం చేస్తున్నా. లా 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 లా, నీ చిత్తము నా ఎడల జరిగించాలని, నీ ప్రేమ నాలోన ఆడాలి. నీ వైపే చూస్తున్నా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని మాటల యందు లక్ష్యం ఉంచాలి. ఎవరు? దేవునికి ఇష్టమైనటువంటి భక్తి కలిగినటువంటి వారు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాళ్లను పరామర్శించుటయే ఇహలోక మాలిన్యం. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి నిజమైన భక్తి? విధవరాళ్లను దిక్కులేని పిల్లలకు సహాయము చేయడమే దేవునికి ఇష్టమైనటువంటి భక్తి. హల్లెలూయా. దేవునికి ఇష్టమైన భక్తి ఏంటి? విధవరాళ్లను దిక్కులేని వారిని చేరదీయడమే నిజమైన భక్తి. ఆ భక్తి ఉందా? ఆ భక్తి జీవితం ఉందా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి నిజమైన భక్తి? స్టేజ్ ఎక్కేసి మామూలు మాటలు మాట్లాడరు, ఇక ఇది అది దుమ్ము లేపేస్తారు. వీళ్ళ తల్లి ఎక్కడుంటుంది? ఈయన బిషపు, ఈయన పోపు, పెద్ద రెవరెండు,
ఈయన తల్లి ఎక్కడుంటుంది? అనాథ శరణాలయంలో ఉంటుంది. మొన్న ఒక ఇంటర్వ్యూ చూసిన నేను హైదరాబాద్లో. అయ్యా నా కొడుకు పాస్టర్ అయ్యా, నా కోడలమ్మ పాస్టర్ అమ్మయ్యా. ఎంతమంది కొడుకులు అంటే ఒక్కడే కొడుకు, పెద్ద పాస్టర్ అయ్యా నా కొడుకు. నా కొడుకు నన్ను అనాథ శరణాలయంలో పడేశాడు. ఎంతో అల్లారు ముద్దుగా పెంచానయ్యా, నవ మాసాలు మోసి కని పెంచానయ్యా. అయ్యా నా కొడుకుకు స్పోర్ట్స్ ఇష్టం అంటే స్పోర్ట్స్ అకాడమీలో జాయిన్ చేసిన. నా కొడుకు ఇంగ్లీష్ ఇష్టం అంటే ఇంగ్లీష్ మీడియం చదివించిన. అయ్యా నా కొడుకు ఏది కావాలంటే అది చేసినానయ్యా. ఈరోజు నన్ను గుండెల మీద తన్ని నన్ను అనాథ శరణాలయంలో పడేశాడయ్యా. ఆ యాంకర్ అడుగుతున్నాడు, అమ్మా మీ కొడుకు వచ్చి ఎన్ని రోజులైందమ్మా అంటే, అయ్యా 1.5 సంవత్సరం దాటిందయ్యా నా కొడుకు నన్ను చూసి. 1.5 సంవత్సరం అయింది. కన్న కొడుకుగా ఉన్న నీవు, కన్న తల్లిని ప్రేమించలేని నీవు ఏం భక్తి చేస్తున్నావు? అది దేవునికి ఇష్టమైనటువంటి భక్తియేనా? దేవునికి ఇష్టమైనటువంటి భక్తి కాదు. విధవరాళ్లను, దిక్కులేని పిల్లలకు సహాయము చేయటమే నిజమైన భక్తి. ఈరోజు భక్తి చేస్తున్నావా? ఈరోజు ప్రేమ నీలో లేదు. పైకి ప్రేమ ఉన్నట్టుగా నటిస్తాము అంతే, కానీ మనలో ప్రేమ లేదు. ప్రేమ లేదు మనల్లో. ప్రేమ ఉంటే ఈరోజు తల్లులను, బిడ్డలను అనాథాశ్రమంలో జాయిన్ చేయం మనం. అనాథ పిల్లలను చేరదీయడం పక్కకు పెట్టండి. అనాథ బిడ్డలను చేరదీయడం పక్కకు పెట్టండి. కన్న బిడ్డలను వదిలేసేయడం, కన్న బిడ్డలను రోడ్డు మీద పడేయడం, కన్న బిడ్డలను రోడ్డు మీద పడేసి విచ్చలవిడిగా తిరుగుతున్నవారు లేరా? కన్న బిడ్డల గురించి ఆలోచిస్తున్నారా? నువ్వు ఎటైనా పో, నేను త్రాగుతా. నువ్వు ఎటైనా పో, నేను త్రాగుతా, తిరుగుతా. పిల్లలు మీరు ఎటైనా జావండి, మీరు ఎటైనా ఉండండి. అరే పసి బిడ్డలను వదిలేస్తే ఆ బిడ్డలు ఎటు వెళ్ళిపోతారు? అలా వదిలేసిన వారే ఈరోజు దొంగలుగా మారుతున్నారు. అలా వదిలేసిన వారే ఈరోజు రౌడీ షీటర్లుగా మారుతున్నారు. అలా వదిలేయబడ్డ వారే వ్యభిచారులుగా మారుతున్నారు. మొన్న ఒక సహోదరి నాకు చెప్తుంది, అయ్యా నాకు 2 అమ్మాయిలయ్యా, ఈయన నా భర్త అయ్యా. నా భర్త అంటే ఫస్ట్ భర్త కాదయ్యా, ఈయన సెకండ్ భర్త. మరి అమ్మాయిలు ఎక్కడున్నారమ్మా అంటే హైదరాబాదులో ఉంటారయ్యా. హైదరాబాదులో ఎక్కడుంటారయ్యా? ఎక్కడుంటారమ్మా అంటే రూమ్ తీసుకొని ఉంటున్నారయ్యా. ఏడుస్తుందామె. సరే మంచిగానే ఉన్నారు కదమ్మా, రూమ్ తీసుకొని ఉంటున్నారు కదా అంటే, అయ్యా వాళ్ళు తప్పిపోయారయ్యా. అమ్మా తప్పుడు పనులు చేస్తున్నారయ్యా హైదరాబాదులో. వాళ్ళ దగ్గర ఫోన్ ఉంటుందయ్యా, రోజుకొకరు ఫోన్ చేస్తూ ఉంటారయ్యా. సరే అమ్మ మీరు తీసుకొచ్చుకోకపోయారా అంటే, నాతో మాట్లాడే రేంజ్ వాళ్ళది కాదయ్యా, వాళ్ళు చాలా హైట్ వెళ్ళిపోయినారు. రోజుకొకరితో తిరుగుతున్నారయ్యా నా బిడ్డలు అని ఏడుస్తూ ఉంది.
తల్లిదండ్రులు లేని పిల్లల జీవితాలు ఆగమైపోయినాయి. మొత్తం అయిపోయిన తర్వాత ఏం సుఖం. వీళ్ళు ఎప్పుడొస్తారు తెలుసా? ఎప్పుడొస్తారు వీళ్ళ చేతులు పడిపోయిన తర్వాత, కాళ్ళు పడిపోయిన తర్వాత అప్పుడు కూతురు గుర్తుకొస్తుంది. తాగి 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 పక్షవాతం వస్తుంది కదా, అప్పుడు నా కొడుకు ఎక్కడున్నాడో, అప్పుడు నా కూతురు ఎక్కడున్నదో. మన మరియమ్మ పరిస్థితి అదే కదా. చెప్పు, మన మరియమ్మ పరిస్థితి అదే కదా. మరియమ్మ ఏం చేశారు? పుట్టిన బిడ్డను, ఎంత కిరాతకం తెలుసా, పుట్టిన బిడ్డను వదిలిపెట్టి వెళ్ళిపోయింది. సార్, నేను పుట్టిన బిడ్డని సార్, సంవత్సరం బాబుని వదిలిపెట్టి వేరొక వ్యక్తితో నా తల్లి వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను ఎందుకు పెట్టాలి సార్ మీ ఆశ్రమంలో సంతకం? నేను రోడ్ల మీద బతికాను సార్, రోడ్ల మీద, ఫుట్పాత్ మీద బతికా నేను. అదే రోడ్ల మీద ఉంది నా బతికిప్పటికీ. ఏదో రోడ్డు మీద ఉన్న అమ్మాయినా ఎవరినో నేను పెళ్లి చేసుకున్నా, నాకు 2 కొడుకులు, నా జీవితం ఏదో బతుకుతున్నా. ఈమె ముఖం చూస్తే ఈమెను చంపాలనుకుంటున్నా నేను. మరి నేను చంపితే నేను జైలుకి వెళ్ళాల్సి వస్తుంది కనుక నేను జైలుకి వెళ్ళను. దయచేసి ఈమెకు నాకు సంబంధం లేకుండా చూడండి సార్. ఆమె చచ్చిపోయినా నాకు చెప్పొద్దు, మీరే దానం చేయాలా. ఏం చేసినావమ్మా మరియమ్మ? అయ్యా, తప్పుడు పని చేసినానయ్యా, పుట్టిన సంవత్సరానికి వదిలిపెట్టానయ్యా, నా ఇష్టం వచ్చినట్టు బ్రతికానయ్యా. ఇక ఎఫెక్షన్ ఉంటుంది ఆ బిడ్డకి. ఇప్పుడు వాడు మోజిగాడున్నాడు, వాళ్ళ అమ్మ లేకపోతే ఎందుకు బతకట్లే వాడు చచ్చిపోతాడు కూడా వాళ్ళ అమ్మ లేకపోతే. ఎందుకు? ఎఫెక్షన్. వాడికి తెలుసు కదా, మా మమ్మీ నాకు స్నానం చేపిస్తుంది, మా మమ్మీ నాకు గోరు ముద్దలు తినిపిస్తుంది, మా మమ్మీ ఒళ్ళో నేను పడుకుంటున్నా. ఆ ఎఫెక్షన్ పొందుకుంటున్నాడు కనుక వాళ్ళ మమ్మీ లేకపోతే బ్రతకలేడు. పెద్ద అయిన తర్వాత కూడా వాళ్ళ మమ్మీ లేకపోతే బ్రతకలేడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, దిక్కులేని పిల్లలను చేరదీయడం పక్కకు పెట్టండి. ఈరోజు పిల్లల్నే రోడ్డు మీద పడేసి వెళ్ళిపోతున్నారు. 6 నెలల బాబుని రోడ్డు మీద, ఫుట్పాత్ మీద వదిలిపెట్టి పోయేటోళ్ళు లేరా? ఉన్నారు. హైదరాబాద్ సిటీలలో అయితే కొల్లలుగా చూడరండి, ఫేస్ చూడరు. ఎంత బాధాకరం అండి. హైదరాబాద్ సిటీలలో, బెంగళూరు సిటీలలో ఈరోజు గాంధీ హాస్పిటల్ ముందు ఫుట్పాత్ ఉంటుంది. ఎంతమంది అడుక్కు తినే వాళ్ళు పడుకుంటారో, చిన్న బిడ్డలు, పెద్ద బిడ్డలు. అయ్యా, నా భర్త నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, అయ్యా నా తల్లిదండ్రులు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారు. రోడ్ల మీద ఆకలితో అలమటిస్తున్నారు వాళ్ళు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, దేవుడు మిమ్మల్ని దర్శిస్తున్నాడు. ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో దేవుడు మిమ్మల్ని దర్శిస్తున్నాడు. ఎంతకాలం? పిల్లలు అంటే పట్టింపు లేదు. పిల్లలకు అనిపిస్తుంది, హ్యూమన్ సైకాలజీ ప్రకారం, అయ్యో వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళని కారులో ఎక్కించుకొని పోతుంటే మా తల్లిదండ్రులు ఉంటే మమ్మల్ని కూడా ఎక్కించుకుపోయే వాళ్ళేమో. వాళ్ళ పిల్లల్ని వాళ్ళు బైక్ మీద ఎక్కించుకొని వెళ్తుంటే మా మమ్మీ డాడీ ఉంటే మమ్మల్ని ఎక్కించుకొని పోయే వాళ్ళేమో. ఒక బిడ్డని
తన తండ్రి ఆడిస్తూ ఉంటే, మా నాన్న కూడా ఉంటే మా నాన్న నన్ను ఆడిచ్చేవాడేమో, మా నాన్నగారు ఉంటే మా నాన్నగారు కూడా ఆడిచ్చేవాడేమో. ప్రతి బిడ్డకి, ప్రతి మనిషికి ఆశ ఉంటుంది. ఆశ ఉంటుందా? ఆశ ఉంటుందా? కోటిలో ఒక్కరు ఉంటారు. ఎలాంటి వాళ్ళు? దేబోరమ్మ లాంటి వాళ్ళు. నీకు అర్థం కావట్లే అది, అవునా కదా? ఎన్ని సంవత్సరాలమ్మా మీ భర్త చనిపోయి? ఎన్ని సంవత్సరాలు వదిలేసి? అన్ని సంవత్సరాల నుంచి ఆ బిడ్డను పట్టుకొని ఉంటూనే ఉంటుంది. మామూలు విషయం కాదు అది. ఈ రోజులలో ఎవరు ఎటైనా పోని నేను మంచిగా బతకాలా, నేను సంతోషంగా ఉండాలా, వారి సంతోషం కోసం పిల్లలను అనాథలుగా చేస్తున్నారు. వారి సంతోషం కోసం పిల్లలను రోడ్ల మీద పడేస్తున్నారు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఈరోజు నీ పిల్లల పట్ల బాధ్యత కలిగి ఉన్నావా? దేవుడిచ్చినటువంటి పిల్లల పట్ల బాధ్యత కలిగి ఉన్నావా? ఏంటి దేవుడికి నిజమైన భక్తి? దేవుడికి ఇష్టమైనటువంటి భక్తి ఏంటి? దిక్కులేని వారిని, విధవరాళ్లను చేరదీయడమే నిజమైన భక్తి. అంత స్తోమత నీకు లేదేమో. దిక్కులేని వారిని, విధవరాళ్లను చేరదీసే స్తోమత నీకు లేదేమో. కనీసానికి నువ్వు కన్న బిడ్డలనే నన్ను చూసుకుంటున్నావా? కనీసానికి నిన్ను కన్న తల్లినైనా నువ్వు చూసుకుంటున్నావా? కనీసానికి నిన్ను కన్న నువ్వు తండ్రినైనా చూసుకుంటున్నావా? పైకి భక్తి కలిగిన వాడిగా ఉంటున్నావు, కానీ దేవుని ప్రేమ నీలో లేదు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి ఇష్టమైనటువంటి భక్తి కలిగి ఉంటే నీ తల్లిని, నీ తండ్రిని, నీ కన్న బిడ్డలను ప్రేమిస్తావు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. 2 పేతురు 1వ అధ్యాయం 7వ వచనం. భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి. మరలా చదవమ్మా. భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి. దయను అమర్చుకోవాలి. సహోదర ప్రేమను కనపరుస్తారు. గట్టిగా చవళ్ళు. హల్లెలూయా. దేవునికి ఇష్టమైనటువంటి భక్తి ఏంటి? దేవునికి ఇష్టమైన భక్తి సహోదర ప్రేమను కనపరుస్తారు వాళ్ళు. సహోదర ప్రేమ. శ్రీకాంత్కి జ్వరం వస్తే నీకు జ్వరం వచ్చినట్టుగా ఫీల్ కావాలి నువ్వు. అరుణమ్మకి జ్వరం వస్తే నీకు జ్వరం వచ్చినట్టుగా నువ్వు ఫీల్ కావాలి. అదే సహోదర ప్రేమ. ఆమేన్. ఆ సహోదర ప్రేమ లేకపోతే నువ్వు ఎంత భక్తి చేసినా వేస్ట్. చరణ్ గాడికి జ్వరం వస్తే అనిల్కి వచ్చినట్టుగా ఫీల్ కావాలా? అదే సహోదర ప్రేమ. రత్నమ్మకు వస్తే వసంతమ్మకు వచ్చినట్టుగా ఫీల్. అయ్యే బాబోయ్, మాకు మాటలు లేవండి బాబు. మాటలు ఉన్నాయా? కలిసినాయా మాటలు? చెప్పండి. బాగా మాట్లాడుకుంటున్నారా? ఇన్ని రోజులు మాటలు లేవు వాళ్ళకి. హల్లెలూయా. మాటలు కలుసును గాక. ఏరా మాట్లాడుకుంటున్నారా? అయ్య బాబోయ్, మాకు మాటలు లేవండి బాబోయ్. మల్లీశ్వరి మాట్లాడుకుంటున్నారా? డాడీ నువ్వు ఏదైనా చెప్పు, కానీ నేను మాట్లాడండి డాడీ. నో. సహోదర ప్రేమ కలిగినటువంటి వారు ఏం చేయాలా?
మాట్లాడాలి. కొంతమంది ముఖం ఇట్లా పెట్టుకుంటారు, అరే అరే ఏం డాడీ ఊరికే ఏంట్రా, ఏం డాడీ ఊరికే, అయ్యా బాబో నీకు దండం రా బాబో. జీవితం మీదనే విరక్తి వస్తుంది. నో, దేవునికి ఇష్టమైన భక్తి చేయదలుచుకుంటే సహోదర ప్రేమ నీలో ఉండాలి. జానికి జ్వరం వస్తే అందరు పోయి పడుతున్నారు, కానీ జానికి ఒక టాబ్లెట్ అని తీసుకొచ్చి పెట్టారా? ఓహో నేను చెప్పలేదా? నేను చెప్పాలా? సహోదర ప్రేమ ఉన్న వాళ్ళు, వాళ్ళకి జ్వరం వస్తే నాకు జ్వరం వచ్చినట్టుగా ఫీల్ అవ్వాలి. అదే సహోదర ప్రేమ, దేవునికి ఇష్టమైనటువంటి భక్తి. మంచి సాక్ష్యము కలిగి బ్రతకాలి. సాక్ష్యాన్ని కోల్పోవడానికి వీలు. అబ్బో మాధవగాడ, అయ్య బాబోయ్ వాడితో పెట్టుకోవద్దండి బాబోయ్, ఆ సాక్ష్యం మనకొద్దు. మాధవగాడ దీనుడండి, ప్రేమ కలిగినోడండి పిలవగలగాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ఇష్టమైనటువంటి భక్తి, మంచి సాక్ష్యము కలిగి బ్రతకాలి, ధర్మము చేయాలి, ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. ఏరా నీళ్ళు ప్రార్థన చేస్తున్నవారా? డ్యూటీలు వేసారు, ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? హానక్ భాయ్ చేస్తున్నారా? మా వాడు చేస్తాడా పెద్దోడు? ఏ టైమింగ్ నీది డ్యూటీ, ప్రేయర్ డ్యూటీ? 5 to 6 చేస్తున్నావా? 5 to 6 చేయట్లేదు. డ్యూటీ వేసిన దగ్గర నుంచి ఒకరోజు కూడా, ఒకరోజు చేసినావు. హల్లెలూయా. దేవునికి ఇష్టమైనటువంటి భక్తి చేయాలి, అంతే. చేయకపోతే మీరే దీవించబడలేరు, ఆశీర్వదించబడలేరు. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి ఇష్టమైనటువంటి భక్తి చేయాలనుకునేవారు ఇంటి వారందరిలో మంచి సాక్ష్యము కలిగి ఉండాలి. మా వాడుకుందా మంచి సాక్ష్యం? ఉంది. కృప కలుగుగాక. సాయి నీకుందా మంచి సాక్ష్యము? ఉండాలా? నీ తల్లి దగ్గర నీకు సాక్ష్యం ఉండాలి, నీ తండ్రి దగ్గర నీకు సాక్ష్యం ఉండాలి, నీ సేవకుని దగ్గర నీకు సాక్ష్యం ఉండాలి. ఆమేన్. ఇంటి వారందరితో సాక్ష్యము కలిగి ఉండాలి, ధర్మము చేయాలి, ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. 4వది ఏంటి? ఎవరిని వెంబడించాలి? సేవకుణ్ణి వెంబడించాలి. ఏం చేయాలి నాయన? సేవకుణ్ణి వెంబడించాలి. సేవకుణ్ణి వెంబడించకుండా వీడు భలే సిగరెట్ తాగుతాంట, వీడిని వెంబడిస్తే మనం కూడా గుంజొచ్చు మంచిగా. ఈ పాస్టర్ అమ్మ తేజ గారి పక్కన ఉంటే ఏముంటుంది? హల్లెలూయా స్తోత్రం అనుడు తప్ప, బయటికి వెళ్ళిపోయి మంచిగా 90 గుద్దొచ్చు, మంచిగా బీరు తాగొచ్చు, మంచిగా చిరంజీవి సినిమా చూడొచ్చు. ఇలాంటి లూసిఫర్ ఆలోచనలు ఉంటే ఏం చేయలేం మనం. నిజమైన భక్తి కలిగినటువంటి వారు సేవకుడిని వెంబడిస్తారు, సేవకుడితో పరిచర్యలో ఉంటారు, సేవకులతో కన్నీరు గారుస్తారు, సేవకునితో అండగా నిలబడతారు. హల్లెలూయా. సేవకుడికి కుడి భోజనం వేస్తారు, సేవకులకు కుడి భుజం వేసే వారిని నెట్టేస్తూ ఉంటారు కొంతమంది. వారి జోలి మనకొద్దు. సేవకులకు కుడి భుజం నేను వేయాలి, సేవకులకు నేను అండగా నిలబడాలి అని గనక నువ్వు తీర్మానం తీసుకోగలిగితే అదే దేవునికి ఇష్టమైన నిజమైన భక్తి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. దేవునికి ఇష్టమైన భక్తి.
ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒక తీర్మానం తీసుకో, దేవునికి ఇష్టమైన భక్తి నేను చేయాలి, సహోదర ప్రేమ కలిగి ఉండాలి, విధవరాళ్లను దిక్కులేని వారిని చేరదీయాలి అనే తీర్మానము. దేవుని మాటల యందు లక్ష్యం ఉంచాలి. ఎవరి మాటల యందు లక్ష్యం ఉంచాలి? శ్రీకాంత్ గుసగుసు మాట్లాడుతాడు, శ్రీకాంత్ మాటలు. లేకపోతే రాఘవయ్య గుసగుసు మాట్లాడతాడు, ఆ మాటలు. శాంతమ్మ లొడలు మాట్లాడుతూ ఉంటుంది, భలే మాట్లాడుతుంది డాడీ, ఆ మాటలు వినాలనిపిస్తుంది నాకు. ఆ మాటలు మనకు వద్దు. దేవుని మాటలు వినడానికి త్వరపడాలి, దేవుని మాటలు వినడానికి సిద్ధపడాలి, దేవుని మాటల వినడానికి దేవుని మాటల యందే లక్ష్యం ఉంచాలి. ఇక్కడ ఉంటున్న వాళ్ళు కూడా కేవలం ఎప్పుడు చూసినా మీరు దేవుని మాటలే మాట్లాడుకోవాలి, దేవుణ్ణే స్తుతించాలి. అక్కడ అది జరిగింది, ఇక్కడ ఇది జరిగింది, TV9 రిపోర్ట్లు మనకొద్దు. ఏం మాట్లాడుకోవాలి? దానియేలు గ్రంథంలో ఇలా ఉంది కదా, ఏమనుంది? దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 23వ వచనం చదవండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 23వ వచనం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 23వ వచనం చదువు బిడ్డ. మైక్ తీసుకో మమ్మీ. రాజు ఇందును గూర్చి అతి సంతోషభరితుడై దానియేలును గుహలో నుండి పైకి తీయుడని ఆజ్ఞయగా బంట్రోతులు దానియేలును బయటికి తీసిరి. అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హాని కలగలేదు. కొట్టు గట్టిగా చప్పట్లు. ఎవరి యందు భక్తి కలిగిన వాడు? చెప్పాలా గట్టిగా? శ్రీకాంత్ చెప్పు. ఎవరి యందు భక్తి కలిగిన వాడు? దేవుని యందు. రాఘవయ్య ముందు భక్తి, లేకపోతే హానోక్ బ్రదర్ ముందు భక్తియా, లేకపోతే రత్నమ్మ ముందు భక్తియా, లేకపోతే విడిపోయారండి మాధవ్ గారి ముందు భక్తియా? దేవుని యందు భక్తి కలిగి ఉంటే అతనికి ఏ హాని కలగలేదు. కొట్టు గట్టిగా చప్పట్లో హల్లెలూయా. ఆ రాజు మాటలు వినలేదాయన, రాజుకు భక్తి చూపలేదాయన. దేవుడికి భక్తి చూపించాడు, దీవించబడ్డాడు, అతనికి ఏ హాని కలగలేదంట. కొట్టు గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. ఈరోజు నీకు ఏ హాని కలగకుండా ఉండాలి అంటే దేవుని అంతే భయభక్తులు కలిగి ఉండాలి. దేవునికి ఇష్టమైన భక్తి చేయాలి. దేవునికి ఇష్టమైన భక్తి అంటే ఏంటి? తేజ డాడీకి భయపడితే తేజ డాడీ ఉన్నప్పుడే పని చేస్తారు. నేను మా అనాథ శరణాలయంలో ఉన్నప్పుడు ఏం చేసేటోడిని తెలుసా? యేసుప్రభు సినిమా పెట్టేటోళ్ళు. ప్రార్థన అయిపోయిన తర్వాత యేసుప్రభు సినిమా పెట్టేటోళ్ళు. కొంచెం మనం ఓవర్ కటింగ్ ఇచ్చేటోళ్ళం. ఏంటి కటింగ్? ప్రార్థన అక్కడ సినిమా మొత్తం అయిపోయే మూమెంట్లో అయిపోతుందని తెలుసు. ఇప్పుడు ఇదంతా హాలు, అది బయట హాల్ ఉండేది, వరండా మొత్తం బయట, ఇది రూమ్ అంతా. దీంట్లో సినిమా పెట్టేటోళ్ళు. యేసుప్రభు సినిమా అయిపోయిన తర్వాత అందరు బయటకు వచ్చే, వార్డెన్ సార్ వీళ్ళందరూ బయటకు వచ్చేటప్పుడు నేను అక్కడే నిలువు మోకాలేసి స్తోత్రం హల్లెలూయా, నిలువు మోకాలేసి స్తోత్రం అనేటోండి. ఎందుకు? అందరూ చూడాలా, నేను ప్రార్థన చేస్తున్నానని అందరూ చూడాలా. వార్డెన్ సార్ దగ్గర మార్కులు కొట్టేయాలా, వార్డెన్ సార్ దగ్గర మార్కులు కొట్టేయాలంటే స్తోత్రం. మరీ ఓవర్ కటింగ్ కదా, అందరికి అర్థమైపోతుంది కదా. అది ఏది రూపంగా కర్ర తీసుకొని పల్ల వేసేటోడు నన్ను సారు, పరిగెత్తేటోడిని
పరిగెత్తేటోండి నేనైతే. అమ్మో అయ్యో, అమ్మో అయ్యో. హల్లెలూయా. మనుషులకు కనబడే వాళ్ళని ఏ పని మనం చేయొద్దు. చిన్నగా బయటికి వస్తా నేను. గార్డెన్ వర్క్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా కూర్చుంటారు. నేను రాను, ఏ డాడీ వస్తాడు రే, లేకండి రే, మళ్ళీ గంట డాడీ వస్తాడు రే, లేకండి మళ్ళీ ఏంటంటే చేస్తూ ఉంటారు. నో, ఆ భక్తి వద్దు. మనుషులకు కనబడవలనని ఆ భక్తి చేయొద్దు. దానియేలు అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హాని కలగలేదు. కొట్టు గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. మనుషులు చూస్తారని, మనుషులు చూడాలని మనం ఏ పని చేయొద్దు. మనుషులు చూడాలని చేస్తే నా ఈపు చింతపండు అయినట్టు. మళ్ళీ వాటర్ సారే జెండు బాబు రాపించిండు. పాట్ పాట్ పాట్. ఎదురు బొంగు కర్రలు ఎట్టుంటాయి, సర్ 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 సర్. దేవుడు చూడాడు. మనుషులు చూడాలని చేస్తే దేవుడు చూడాడు. మన ప్రయత్నం ఏంటి అక్కడ? మనుషులే చూడాలని చేస్తే అక్కడ దేవుడు చూస్తాడా? దేవుడు చూడడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని నామానికి కృప కలుగునుగాక. మరలా ఒకసారి ఒక పెద్ద పాస్టర్ వచ్చిండు అనాథాశ్రమానికి. అప్పుడు కూడా అట్లనే కటింగ్ ఇచ్చినాం. వాళ్ళు రూమ్లోకి వస్తున్నారని వరండాలోకి వెళ్ళి చూసిన వాళ్ళు మా రూమ్లోకే వస్తున్నారు. వాళ్ళు మా రూమ్లోకి వస్తున్నారు. నాకు తెలుసు ఎందుకు చూస్తున్నారు. అంత రూమ్లు చెక్ చేస్తూ అంటేనే నా పెట్టే దగ్గర స్తోత్రం 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 అంటున్నా నేను. ఎక్కడ? అనాథాశ్రమంలో. స్తోత్రం స్తోత్రం అంటు. వాళ్ళు ఏం చేసిళ్ళు, మా రూమ్ దాటి కిచెన్ రూమ్లోకి వెళ్ళిపోయారు. ఇట్లా చూసిన వాళ్ళు రాలేదు. మళ్ళీ వెంటనే కిచెన్ రూమ్లో చూడడానికి పోయినా, చూడడానికి పోయేసరికి వాళ్ళు నా రూమ్లోకి వచ్చేసారు. హల్లెలూయా. మళ్ళీ వచ్చిన తర్వాత వెంటనే మోకరించి స్తోత్రం అంటారు. అరే దర్గా ఈ స్వీట్ డ్రీమ్స్ అవును. ఆమెన్. నా జీవితంలో జరిగినాయి ఇవి. అంటే మనుషుల మెప్పు కోసం చేస్తే ఏమైపోతుంది? ఇప్పుడు పెద్ద పాస్టర్ల ముందు మనం కటింగ్ ఇచ్చినాం. మళ్ళీ ఉంటుందిగా ప్రేయర్. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈవినింగ్ ప్రేయరు. ఏరా తేజ లెగురా అన్నాడు సారు. సార్ ఇటు రానా ఆయన. సార్ అరే మొన్న సినిమా పెట్టినప్పుడు అంతే చేసినావు, ఈరోజు పెద్ద పాస్టర్ వచ్చినప్పుడు అంతే చేసినావు, నువ్వు ఎందుకురా అంత ఎక్కువ చేస్తున్నావు అని చెప్పి మళ్ళీ పిలిచి మళ్ళీ కొట్టిండు. అమ్మో అయ్యో, అమ్మో అయ్యో. ప్రైజ్ ది లార్డ్. మనుషులు చూడవలెనని మనము పనులు చేయడానికి వీలు లేదు. ఎవరు చూసినా చూడకపోయినా దేవుడు చూస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. నన్ను అమ్మ తేజ అన్న చూసినా చూడకపోయినా, బ్లెస్ తేజ అమ్మగారు చూసినా చూడకపోయినా, మమ్మీ చూసినా చూడకపోయినా, డాడీ చూసినా చూడకపోయినా, నన్ను చూసే దేవుడు బ్రతికే ఉన్నాడు. నాకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు బ్రతికే ఉన్నాడు. ప్రార్థన చేయాలి. దేవుని మాటల యందే మనము లక్ష్యము, చెప్పు నాయన, దేవుని మాటల యందే మనం లక్ష్యం ఉంచాలి. మనుషుల మాటల యందు నిర్లక్ష్యం అంటే లక్ష్యం ఉంచితే ఏమవుతుంది? కుటుంబాలు కూలిపోతాయి, విడాకులు అవుతాయి, నవ్వుల పాలవుతాం, TV9 NTV పాలవుతాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగునుగా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, మనుషుల మాట వినొద్దు.
మనుషులు ఎంత మోసగాళ్ళు, అవునా కదా? చాలా భయంకరమైన మోసగాళ్ళు. ఇంత భయంకరంగా ఉంటారా? ఇంత భయంకరంగా ఉంటారా? ప్రైజ్ ద లార్డ్. అరే ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. లోపట మొత్తం, అవునా కదా? ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, దేవుడు మనలను మాట్లాడుతున్నాడు, మనతో మాట్లాడుతున్నాడు. నీకెందుకన్నా ప్రాణం ఇస్తా అన్నా అంటారు. ప్రాణం ఇయ్యడం పక్కకు పెట్టు, మన ప్రాణం తీయకపోతే చాలు వాళ్ళు. కనుక మనుషుల మాటను మనం లక్ష్య పెట్టొద్దు. అబ్బా మాధవ్ హెల్ప్ చేస్తా అంటున్నాడు, అమ్మయ్య. బా అనిల్ హెల్ప్ చేస్తా అంటున్నాడు, అమ్మయ్య. చిన్నబాబు హెల్ప్ చేస్తా అంటున్నాడు, అమ్మయ్య. అమ్మో ఎవరిని నమ్మొద్దు నాయనో. నా వయసు చిన్నదే కానీ అనుభవం చాలా పెద్దది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క కరెంట్ షాక్. దేవుడే మనకు అండగా నిలబడతాడు. కట్టుగట్టిగా చప్పట్లు హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, దేవుడు మిమ్మల్ని దర్శిస్తున్నాడు. మనుషుల మాటల యందు లక్ష్య పెట్టకుండా దేవుని మాటలనే లక్ష్య పెట్టు. మనుషుల మాటలు లెక్క పెడితే నువ్వు దీవించబడలేవు. ఈరోజు దేవుని వైపు ఇంటి వారిలో సాక్ష్యము కలిగి ఉన్నావా? నువ్వు ఎక్కడైతే ఉంటున్నావో అక్కడ నీకు సాక్ష్యం ఉందా? అక్కడ నుండి ధర్మము చేస్తున్నావా? అక్కడ నుండి ప్రార్థన చేస్తున్నావా? దేవునికి ఇష్టమైనటువంటి భక్తి ఇది. మంచి సాక్ష్యము కలిగి ఉండాలి. ధర్మము చేయుట యందు వెనకాడొద్దు. ఎల్లప్పుడూ దేవుని యందు ప్రార్థన చేయాలి. ఎల్లప్పుడూ సేవకుణ్ణి మాత్రమే వెంబడించాలి. దేవుని మాటల యందు మాత్రమే లక్ష్యం ఉంచాలి. దిక్కులేని వారి పట్ల దాన గుణము కలిగి ఉండాలి. ఆరవదిగా సహోదర ప్రేమ కలిగి ఉండాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా.